దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు తెలియపరుస్తాను. భక్తుల సమాధుల యొద్దకు వెళ్ళి క్రైస్తవులు మన్ను తినవచ్చా? భక్తుల సమాధుల యొద్దకు వెళ్ళి క్రైస్తవులు మట్టి తినవచ్చా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాను. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అనబడేవారు, వారు క్రైస్తవులు కదండి, క్రైస్తవులని తమకు తాము చెప్పుకుంటూ క్రైస్తవులని చెప్పుకునేవారు ప్రతి సంవత్సరం జనవరి ఆఖరి వారములో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్ళి అక్కడ ఒక మంచి భక్తుడు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారి యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి దగ్గర ఉన్న మట్టిని తినేసేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి తినేయడం, ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన మన్ను తీసుకుని వాళ్ళ గృహాల్లోకి తెచ్చుకోవడం, వారి బీరువాల్లో మంటి పెట్టుకోవడం, వారి వ్యాపార స్థలాల్లో ఆ మంటిని పెట్టుకోవడం, వారి ఇళ్లల్లో ఆ మంటిని పెట్టుకోవడం, ఆ భక్తుని సమాధి వద్దకు వెళ్ళి అలాగూ ఆ మంటిని తీసుకుని వచ్చి ఆ మన్ను తింటూ ఆ మంటిని ఇంట్లో దాచుకుంటూ రకరకాలుగా నామకార్థంగా ఆచార సాంప్రదాయమైన మూఢ నమ్మకాలతో చాలామంది ఆత్మ సంబంధంగా నశించిపోతున్నారండి. ఏ రోజున దైవజనులు బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు ఏ రోజున అలా చేయమని చెప్పలేదు. ఆయన అలా చెప్పకపోయినా వీరు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ మన్ను తీసుకోవడం, ఆ మంటి తినడం, ఆ మంటి దాచుకోవడం, అలాగే ఆ దైవజనులు దేవదాసయ్య గారు ఏ రూములో అయితే ప్రార్థన చేసుకునేవారో ఆ రూమ్ యొద్దకు వెళ్ళడం, వీళ్ళకి ఏదైనా అవసరతలు ఉంటే అవన్నీ ఒక పేపర్ మీద రాయడం, ఆ పేపర్ని తీసుకెళ్ళి దైవజనులు గతంలో ఏ రూములో అయితే ఉండేవారో ఆ రూములో వీళ్ళ ఆ పేపర్లో అంశాలన్నీ రాసి ఆ పేపర్ని తీసుకెళ్ళి ఆ రూములో పడేయడం. అలా వీళ్ళ కోరికలన్నీ ఆ పేపర్లో రాసి ఆయన ఉండే గదిలో వేయడం వల్లంట ఈ సంవత్సరం అంతా వాళ్ళ కోరికలు తీరిపోతాయండి. ఎంత భయంకరమైన మూఢ నమ్మకాలతో సాగుతున్నారంటే వీళ్ళు ప్రార్థన చేయరు, వీళ్ళ అవసరతలన్నీ పేపర్ మీద రాసి ఆ రూమ్లోకి తీసుకెళ్ళి పడేస్తే ఆ రూమ్లో అంట మరి వీళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారో కానీ వీళ్ళ కోరికలన్నీ సంవత్సరం అయ్యేసరికంట తీరిపోతాయని ఇట్లాంటి భయంకరమైన మూఢ నమ్మకాలని చాలామంది ప్రజలు నమ్ముతూ మోసపోతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? ఈ విషయాల కోసం స్పష్టంగా మనం బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి పిల్లలారా. కాబట్టి దైవజనులు యేసన్న గారు అద్భుతమైన సేవ చేసిన గొప్ప దైవజనులు, ప్రపంచమునకు అద్భుతమైన ఉజ్జీవ కారకునిగా దేవుడు దైవజనులు యేసన్న గారిని వాడుకున్నారు. యేసన్న గారు మరణ సమయంలో కావచ్చు, యేసన్న గారు మంచిగా అద్భుతంగా వాడబడుతున్న సమయంలో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆయన, నా సమాధిని ఒకవేళ నేను చనిపోతే, ప్రభు యొద్దకు వెళ్ళిపోతే నా సమాధిని మీరు ఒక ప్రత్యేకంగా చేయకండి, ఒక ప్రత్యేకమైన స్థలం కొని ఆ ప్రత్యేకమైన స్థలంలో నన్ను సమాధి చేయొద్దు, అలా సమాధి చేస్తే సేమ్ అదే విధంగా వీరు కూడా ప్రవర్తిస్తారు అని ఒక సామాన్య క్రైస్తవ సమాధుల తోటలోనే నన్ను భూస్థాపన చేయమని యేసన్న గారు చెప్పారండి. ఆ మాటను బట్టే మరి దైవజనులు, అభిషక్తులు, ఓసన్న మినిస్ట్రీస్లో సేవకులు మరి సామాన్య క్రైస్తవ సమాధుల తోటలో మరి దైవజనులు పార్థవ దేహాన్ని, యేసన్న గారి పార్థవ దేహాన్ని తీసుకువెళ్ళి అక్కడ భూస్థాపన చేశారు. ఏ రోజున యేసన్న గారు ఇలా చేయమని చెప్పలేదు. ఏ రోజున ఓసన్న మినిస్ట్రీస్లో అద్భుతంగా మంచి సేవ చేస్తున్న దైవజనులు ఎప్పుడు ఇలా చేయొద్దు, ఇలా చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ రోజున కూడా చాలామంది గోడారాలకు వెళ్ళి ఆ యేసన్న గారి సమాధి యొక్కకు వెళ్ళి ఆ సమాధి దగ్గర రకరకాల కార్యకలాపాలు చేస్తున్నారు. ఇవన్నీ చాలా విచారకరం అండి. యేసన్న గారు ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం ఓసన్న మినిస్ట్రీస్లో అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు అలా చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ సొంత ప్రయత్నాలతో వ్యర్థాచారాలు వినియోగిస్తూ చాలామంది ప్రజలు తమ ఆత్మీయ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. వారిని చూసి మరికొందరు పాడైపోతున్నారు. ఇట్లా చేస్తున్న వారిని చూసి మరికొందరు పాడైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వేదనల నుంచి నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను. మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో మీకు తెలియపరుస్తున్న ఈ ఉపదేశాలు మీరు ఆఖరి వరకు వినండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి, అనేకులకి పరిచయం చేయండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.
మనం త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మోషే సమాధిని మరుగుపరిచాడు. ఎందుకంటే ఇజ్రాయేలీయుల ప్రజలకు గనక మోషే సమాధి కనబడితే సేమ్ ఇలాగే చేసేవారేమో. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీయుల ప్రజలకి మోషే సమాధి కనబడనివ్వకుండా దేవుడు మోషే సమాధిని మరుగుపరిచినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా. దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? ఈ మన్ను తినేవారి కోసం బైబిల్ ఏమని చెబుతుంది, మంటి తినేవారి కోసం బైబిల్ ఏమని చెప్తుందో మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రభువు సర్పాన్ని శపించాడు. ప్రభువు సర్పాన్ని శపించాడు. ఎందుకంటే సర్పము భూ జంతువులకెల్లా యుక్తి కలిగినదై అది చెడింది కాక ఆత్మ సంబంధులను చెడగొట్టింది. ప్రభు సర్పాన్ని శపించాడు. శపించిన తరువాత నీవు మన్ను తిందువని ప్రభు శపించాడు. అంటే శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నటువంటి ఈ సర్పము మన్ను తింటుంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి, దేవదాసయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి మన్ను తినేస్తున్నావంటే నువ్వు శపించబడిన బిడ్డవా, జీవం కలిగిన దేవుని బిడ్డవా? ఎందుకలా మీరు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి కార్యకలాపాలు మీరు చేస్తున్నారు? శపించబడిన వారు మన్ను తింటారు. శపించబడిన సర్పం మన్ను తిన్నట్లుగా మనము ఆ వచనంలో చూడగలుగుతున్నాం. రెండవది ప్రియులారా, మనం చూస్తాం కీర్తన గ్రంథము 72వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథము 72వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్న రాజుగారి శత్రువులు మన్ను తిన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్న రాజుగారికి ఉన్న శత్రువులు మన్ను నాకారు. అంటే క్రీస్తు విరోధులు, క్రీస్తు శత్రువులు మన్ను నాగుతారంట, మన్ను తింటారంట. ఈరోజు నువ్వేం చెప్పుకుంటున్నావు? నేను క్రీస్తు బిడ్డని, నేను యేసు ప్రభువుని నమ్మాను. ఇలాగూ సమాధుల యొద్దకు వెళ్ళి మన్ను నాకుతేనంట నువ్వు క్రీస్తు నమ్మిన బిడ్డవు కాదు, క్రీస్తుకి విరోధివి, క్రీస్తుకి శత్రువని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మూడవదిగా మనం చూస్తాం ప్రియులారా, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, సర్పమునకు ఆహారం మన్ను. సర్పం మన్ను తింటది, మన్ను తిని అది బ్రతుకుద్ది అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అంటే ఒక పాముకి మన్నుని దేవుడు ఆహారంగా పెట్టాడు. మట్టి పాము తింటదని దేవుడు తెలియపరిచాడు. మేము పెద్ద భక్తులం అని చెప్పేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నట్టు జనవరి నెలలో వెళ్ళిపోయి కాకాని పెద్ద కాకాని మట్టి తినేటువంటి ఇదేం భయంకరమైన పరిస్థితి అండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో 4వదిగా తెలియపరిచాడు, అన్యజనులు సర్పము వలె మన్ను నాగుతారంట. దేవుని బిడ్డలు ఎవ్వరూ మన్ను తినరు. దేవుని బిడ్డలు నిజమైన క్రైస్తవుడు ఏం తినాలో కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు తెలియపరుస్తాను. అన్యజనులు మన్ను నాకుతారని స్పష్టంగా మీకా గ్రంథం 7:17లో తెలియపరిచాడు. మీరు దేవుని బిడ్డలు అనుకుంటే ఈరోజు చేస్తున్న ఈ భయంకరమైన కార్యాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు దేవుని బిడ్డలు కానే కాదు, అన్యజనులకి సాదృశ్యంగా ఉన్నట్లుగా ఇట్లాంటి కార్యాలు చేస్తే, సమాధుల యొద్దకు వెళ్తే, సమాధుల పండుగలు చేస్తే, సమాధి మీద వేసినటువంటి మట్టి తీసుకుని వచ్చి ఇళ్లలో దాచుకుంటే, బీరువాలో పెట్టుకుంటే, మట్టి తింటే మీరు అన్యజనులతో ప్రభు పోల్చినట్లుగా మనం చూస్తాం. మరి ప్రియులారా, దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? నిజమైన క్రైస్తవుడు ఏం తినాలి? దానియేలును చూడండి, 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 5-8 వచనాల్లో తినే ఆహార పదార్థముల వలన అపవిత్రత అవ్వకూడదని దానియేలు ఎంతో ప్రయాసపడ్డాడు. అంటే తినే ఆహార పదార్థముల వలన కూడా అపవిత్రం అవుతుంది అనే విషయాన్ని మనం అక్కడ గ్రహించవచ్చు. ఏది పడితే తినేయడం, ఎలా పడితే అలా తిరిగేయడం, వాక్య క్రమానికి లోబడకుండా, వాక్యానికి అప్పగించుకోకుండా, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా ఎలా పడితే అలా జీవించేస్తే నరక పాత్రులుగా మారిపోతారు పిల్లలు. ఆచారమా, సాంప్రదాయమా? ప్రతి సంవత్సరం వెళ్ళాలి, డబ్బులు లేకపోయినా అప్పు చేసుకుని వెళ్ళాలి, దేవదాసయ్య గారి సమాధి వద్దకు వెళ్ళాలి, అక్కడ మట్టి తెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతా ఆ మట్టి తెచ్చుకుని
ఆ మన్నుని కొద్ది కొద్దిగా నోట్లో వేసుకోవాలి, బుగ్గన పెట్టుకోవాలి. ఎంత భయంకరమైన వ్యర్థ ప్రవర్తనలు చేస్తున్నారు పిల్లలు. దేవుని లేఖనాలు చూద్దామా? నిజమైన క్రైస్తవుడు పవిత్రంగా ఉండడానికి మరి తన జీవితంలో ఎటువంటి ఆహారం తీసుకోలేక ఏమి తినాలి అనే విషయాలు బైబిల్ లేఖనాల నుంచి చాలా విషయాలు రాసుకున్నానండి. కొన్ని విషయాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 50 వచనాలు మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 50 వచనాలు మనం చూడగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమును మనము తీసుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం స్వీకరించాలి. క్రైస్తవుడైతే యేసయ్య శరీరాన్ని తినాలి, యేసయ్య శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఎలా పడితే అలా కాసుమా, యోగ్యముగా నీవు తీసుకోవాలి. యోగ్యముగా ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి సమీపించాలి. ఆ ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి సమీపిస్తున్నప్పుడు నీవు యోగ్యం పరుచుకొని, నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని. చాలా సంఘాలలో ప్రతి ఆదివారం ప్రభు శరీరం ఇస్తారు. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ప్రభు శరీరం ఇస్తారు. ఫిబ్రవరి నెల 1వ ఆదివారం 2వ తేదీ. దానికి ముందు నిన్ను నువ్వు శుద్ధీకరించుకుని, యోగ్యపరుచుకుని ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తినాలని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. రెండవది, క్రైస్తవుడు ఏం తినాలి? ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, జీవము గల దేవుని వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. మట్టిగా తినవలసింది, మన్నుగా తినవలసింది, మట్టిగా తినవలసింది. జీవము గల దేవుని వాక్యాన్ని నమిరి మింగేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు ఈరోజు నీ పనికి మాలిన ఆచారాలు, పనికి మాలిన వ్యర్థ ప్రవర్తనలు చేస్తున్నారంటే బైబిల్ చదవరు కాబట్టి. వాక్యం తినరు, వాక్యం సరిగ్గా వినరు, వాక్యం ధ్యానించరు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, వాక్యం సరిగ్గా గ్రహించరు. వినుమట్టుకి మిందురు కానీ దేవునికి వారి హృదయాలు దూరం అయిపోయినాయి. ఎహెజ్కేల్, జీవము కలిగిన ఈ దేవుని మాటైన ఈ వాక్యమును నీవు తినేయి, ధ్యానించు, కడుపు నిండా తినేమని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి పిల్లరా. మూడవదిగా మనం చూస్తాం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, భూమి యొక్క శ్రేష్టమైన పంటను దేవుని బిడ్డలు తినాలి. భూమి యొక్క శ్రేష్టమైన పంట, భూమిని తినకూడదు, మంటిని తినకూడదు. ఆ మనులోంచి దేవుడిచ్చే శ్రేష్టమైన పంటను క్రైస్తవుడు తినాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగితే చెబుతున్నాడు కదా, ఆయన మాటను మనం వినగలిగితే, ఆ మాటను జాగ్రత్తగా ఆలకించగలిగితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారని స్పష్టంగా ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈరోజున ప్రియులారా, చాలామంది ఆహారము కాని దానికోసం, వ్యర్థమైన దానికోసం, ఆహారము కాని దానికోసం వారి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో తెలియపరుస్తున్నాడు, ఆహారము కాని దానికోసం వారి కష్టార్జితమును వ్యర్థపరుచుకుంటారు. గుట్కాల కోసం డబ్బులు పాడు చేస్తారు, సిగరెట్లకి డబ్బులు పాడు చేస్తారు, మద్యానికి డబ్బులు పాడు చేస్తారు. ఆహారము కాని దానికోసం వారి కష్టార్జితాన్ని వ్యర్థపరుచుకుంటారు. అప్పులు చేసి సంవత్సరం అంతా కష్టపడి పోగేసుకున్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి పెద్దగా కానిపోయి ఆడికి వెళ్ళిపోయి ఆ తిరణాల్లో కూర్చుని ఆడ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తిని ఆయన ఉండే రూమ్లోకి వెళ్ళి ఎలా అవసరతలన్నీ ఒక చీటీలో పేపర్లో రాసేసి దాంట్లో పడేసి వచ్చేసి అయిపోయిందిరా భక్తు అనుకుంటున్నారు. ఆహారము కాని దానికోసం నీ కష్టార్జితాన్ని నువ్వు వ్యర్థపరుచుకోవద్దు. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, కీర్తన గ్రంథం 78వ కీర్తన 25వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవదూతలు తినే ఆహారమును నరులు భుజించారంటండి, నరులు భుజించారంట. మన్నాని దేవుడు వారికి ఇచ్చాడు, మన్నా ప్రజలు భుజించారు. మరో మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, దైవ జ్ఞానమును మనం భుజించాలంట. జ్ఞానాన్ని భుజించాలి, దైవ జ్ఞానం మనం పొందుకోవాలి, దైవ జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం ఘోషిస్తుంది, జ్ఞానాన్ని భుజించమని తెలియపరుస్తుంది. దైవ జ్ఞానమును మనం తినాలి,
దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు, ఇర్మియా గ్రంథం అంటే ఈ వీడియో లాంగ్ లెంత్ అవ్వకూడదని నేను స్పీడ్గా చెప్తున్నాను. ప్రతి వచనానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ లాంగ్ లెంత్ అయిపోద్ది కాబట్టి మీరందరూ మరి వాక్యాలు గ్రహించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ప్రభు మాటలు, యేసయ్య మాటలు, దేవుని మాటలు మనం తింటే ఆ మాటలు మనకి సంతోషమును, మన హృదయమునకు ఆనందమును కలగజేస్తాయంట. మట్టి తింటే అంత జబ్బులు వస్తాయి. మట్టి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే వాసన వస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి. జీవం కలిగిన దేవుని మాటలు నీవు భుజిస్తే, జీవము కలిగిన దేవుని మాటలు నువ్వు విని ధ్యానించి తృప్తిగా నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నింపుకుంటే నీకు సంతోషమును, నీ హృదయమునకు ఆనందము కలుగుతుందంట. కాబట్టి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పారు? ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించాలి. రేపొద్దున మనమందరం ఆ నిత్య మహిమలోనికి వెళ్తే, ఆ పరలోకపు మహిమలోనికి మనం ప్రవేశిస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు జీవవృక్ష ఫలములను మనకి భుజింపనిస్తాడు. జీవవృక్ష ఫలములను మనతో తినిపిస్తారు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఆ జీవవృక్ష ఫలము తినకుండా మానవుణ్ణి ఏదేను తోటలోంచి దేవుడు బయటికి పంపేసి, ఆ జీవవృక్ష ఫలమునకు దేవుడు అగ్ని జ్వాలలను కంచిగా పెట్టాడు. మనం ఆ ఉన్నతమైన మహిమలోనికి ప్రవేశించిన తర్వాత జీవవృక్ష ఫలములను ప్రభు మనకి తినిపిస్తారు. పిల్లలు, ఇంత శ్రేష్టమైన అనుభవం కలిగిన క్రైస్తవుడు, ఉన్నతమైన మహిమను పొందగలిగినటువంటి క్రైస్తవుడు, ఉన్నతమైన మహిమలో యుగయుగాలు ప్రభు సముఖములో చేరి ప్రభువిచ్చే ఉన్నతమైన బహుమానాలు పొందవలసిన నీవు ఈ వ్యర్థమైన వాటితో నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావా? సమాధుల ఎద్దుకు పరిగెట్టి, సమాధులు పండగలు చేసుకుంటూ, సమాధుల మీద ఉన్న మట్టి నాకుతూ, ఎందుకు ఈ వ్యర్థమైన ప్రవర్తన? మరో మాట మీకు ముగింపులో జ్ఞాపకం చేస్తాను పిల్లల, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనం చూడగలిగితే, ఆ పరలోకములో ప్రభు మరుగై ఉన్న మన్నాన్ని మనకి తినిపిస్తానంట. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు తినవలసినవి, మనం భుజించవలసినవి. ఒకటి, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలి, తినాలి, స్వీకరించాలి. 2, జీవం కలిగిన దేవుని వాక్యమును, దేవుని మాటలు మనం ధ్యానించాలి, తినాలి. 3, భూమి యొక్క శ్రేష్టమైన పంటను మనము తినాలి, శ్రేష్టమైన పంటను మనం తినాలి. 4, దైవ జ్ఞానమును మనం తినాలి, జ్ఞానాన్ని తినాలి మనం. 5వది, ఆత్మ సంబంధమైన ఆహారం, ప్రభు మాటలు, జీవము కలిగిన దేవుడు మన్నా మనం తినాలి. 6వది, అప్పుడు దేవుడు నీకు జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు పరలోకములో. 7వది, మరుగైన మన్నాని ప్రభు మనల్ని భుజింపనిస్తాడు. పిల్లరా, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, నీ విశ్వాసం సమాధి మీదకి వెళ్ళిపోయిందా? నీ విశ్వాసం భక్తుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళిపోయిందా? నీ విశ్వాసం సమాధి మీద ఉన్న మంటి మీదకి వెళ్ళిపోయిందా? మన్ను మీదకి వెళ్ళిపోయిందా? నీ విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే నీ విశ్వాసం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సత్యాలు గ్రహించండి. అట్లాగూ వెళ్ళి అట్లాంటి వ్యర్థమైన ప్రవర్తనలు చేయకండి. ప్రభు మాటకు లోబడండి. దేవుడు తప్పక మీ కుటుంబాన్ని దీవించి తన కృపలో తన నిత్య మహిమకు రాకడకు మనల్ని అందరినీ ప్రభు సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు.